నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం సర్కారుకు లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రాంగోపాల్పేటలో పర్యటించిన ఆయన ఇటీవల వరదకు ప్రభావితులైన బాధితుల కుటుంబాలను పరామర్శించారు. వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదన్నారు. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలయ్యారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కనీసం పండుగపూట కూడా గ్రామాల్లో చెత్తకుప్పలు ఎత్తే పరిస్థితి లేదన్నారు. బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడానికి గడ్డిమందు కొట్టించేందుకు కూడా పైసలు లేని అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువగా ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. కనీసం పండుగపూటనైనా రేవంత్ రెడ్డి సర్కార్ కళ్లు తెరిచి గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల. ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ పండగ పూట కనీసం వీధి దీపాలనే వెలిగేటట్టు చూడు. ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది. మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా పల్లెటూర్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలు అయిపోయిండ్రు. సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు. ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కనీసం పండగనన్నా పట్టించుకో. ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా పండగ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. నీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కూపాలుగా, చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇప్పటికైనా కళ్లు తెరువు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి. బడా కాంట్రాక్టర్లకు కాదు బిల్లులు ఇవ్వాల్సింది, గ్రామాలకు ఇయ్యి. పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి. వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు. వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వాహనాలపై రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీకి మార్చే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సిపి సివి ఆనంద్ సూచనల మేరకు కమిషనరేట్కు సంబంధించిన అన్ని వాహనాలపై తెలంగాణ స్టేట్ పోలీస్ స్టిక్కర్లను తొలగించి తెలంగాణ పోలీస్ స్టిక్కర్లను అమరుస్తున్నారు. సిఐఆర్ హెడ్ క్వార్టర్స్లో మొత్తం 188 పోలీస్ వాహనాలపై పాత స్టిక్కర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అతికించే ప్రక్రియ చేపట్టారు. స్టిక్కరింగ్ మార్చడంతో పాటు వాహనాలకు మెషిన్ పాలిషింగ్ చేయడం, అవసరమైన వాటికి బంపర్లు, డోర్లు, ప్యానెళ్లపై డెంటింగ్, పెయింటింగ్ వంటి పనులు సైతం పూర్తి చేసి సిద్ధం చేశారు. మిగిలిన వాహనాలతో పాటు ట్రాఫిక్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, పైలట్ వాహనాలు, ఇంటర్సెప్ట్ వాహనాలకు సైతం త్వరలోనే స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. గాజుల రామరంలో హైడ్రా కూల్చివేతలు హైటెన్షన్కు దారితీశాయి. దీంతో గాజుల రామరంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీలను అడ్డుకొని ధర్నాకు దిగిన గాజుల రామరం బాధితులు ఇళ్లను అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. హైడ్రా కూల్చివేతల ప్రాంతంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.
గాజుల రామారంలో పేదల ఇళ్లు కూల్చివేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం గాజుల రామారంలో ఇండ్లు కోల్పోయిన బాధితులను కవిత పరామర్శించారు. తరువాత ఆమె మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని, ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటని ప్రశ్నించారు. పండుగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటైంది. మీకు దమ్ముంటే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోండి. కనీసం వారికి ముందస్తు సూచనలు చెయ్యకుండా, చిన్నపిల్లలను చూడకుండా బయటకు పంపి రూములు కూల్చడం హేయమైన చర్య. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వారికి వసతి ఏర్పాటు చేసిన తర్వాత ఆక్రమణలు తొలగించాలని అన్నారు. 6వ తారీఖు అల్టిమేటం పెట్టారని స్థానికులు చెబుతున్నారు. వారిని రోడ్డున పడేసి కూల్చివేత పనులు చేస్తే ముందు జేసీబీకి నేనే అడ్డుపడతాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాక పేదల రూములు స్వాధీనం చేసుకోవాలి. లేదంటే పేదల పక్షాన జాగృతి తరపున ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం కంచె వేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే. ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ 260 ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ల జోలికి పోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇండ్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్ళు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్దం చెప్పుడు, మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవడానికి R&R కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసీ దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి. కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది, దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానదు మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన హయాత్నగర్ మండలంలో మునగనూరు బంజారా కాలనీ. భారీ వర్షానికి కాలనీలు మొత్తం అస్తవ్యస్తంగా మారాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్న వాహనదారులు. నీట మునిగిన హయాత్నగర్లోని బంజారా కాలనీ పరిస్థితిని పరిశీలించిన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి కాలనీలోకి వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్న జెడ్సీ సహాయక చర్యలలో పాల్గొంటున్న అధికారులు. రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఈ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది, చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీ. విత్తనం నాటింది బీఆర్ఎస్, కానీ ఆ పండ్లను తినడానికి బయలుదేరింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించడానికి కత్తెర జేబులో పెట్టుకుని బయలుదేరిండు. గాలిలో తేమ శాతం లేదని, 2018లో పామాయిల్ సాగు జరగదని తేల్చి చెప్పిన కేంద్రం 2021లో ఇదే ప్రాంతం గాలిలో తేమశాతం పెరిగి పామాయిల్ సాగుకు అనువైన ప్రాంతం అయింది. ఒకనాడు కరువు ప్రాంతం, నేడు పామాయిల్ సాగుబడికి అనుకూలంగా మారింది. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.
ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరమెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇందాక మనం చూసిందే వారి ఫ్రూట్ అక్కడ నుంచి ఫ్రూట్ ఈ కంటైనర్ వచ్చి 3 వీక్లలో పట్టింది. ఇది వెర్టికల్ స్టెరిలైజేషన్ అంటారు సార్. ఇది ఒక్కొక్క దాని కెపాసిటీ 30 టన్నులు. 30 టన్నుల ఫ్రూట్ పడుతుంది ఒక్కొక్క దాంట్లో. మనం నీటి స్టీమ్ తోటి బాయిలర్లో స్టీమ్ జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ తోటి దీన్ని ఉడికిస్తున్నాం. అంటే బయట కండిషన్ తోటి గంటన్నర 2 గంటల మధ్యలో ఒక 2. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపటి నుండి 26వ తేదీ వరకు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ జరగనుంది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఎన్ఎస్ఎల్ లగ్జీ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ ట్రోఫీని హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీకే రాజు, పీజీటీఐ సీఈఓ అమన్దీప్ జోహ్లా క్రీడాకారులతో కలిసి లాంచ్ చేశారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన గోల్ఫ్ క్రీడాకారులకు ₹1 కోటి ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు అమన్దీప్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. The Telangana Golconda Masters will be starting from tomorrow. This will be the 11th edition, started in 2015, and this will carry a prize plus of 1 crore. This will be featured on the international golfing calendar. It will have official world golf ranking points. We'll have 123 professionals participating in this, plus 3 amateurs. The tournament final round will be on Friday, 26th. So we request all to please join us for the prize presentation, encourage, motivate these golfers to display some best golfing talent. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఒక వ్యక్తిని, మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 18.76 లక్షల విలువైన 37.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రైలులో గంజాయిని తీసుకువచ్చి ముంబైకి తరలించడానికి వారు రైల్వే స్టేషన్లో వేచి ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ చెప్పారు. యువత ఇలాంటి అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరించారు. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి ఆంధ్రా బ్యాంక్ ముందున్న కాంక్రీట్ జెర్సీని ఢీకొంటింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం జెర్సీలో ఇరుక్కుపోయింది. స్థానికులు కారును బయటకు తీయగా డ్రైవర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు నుంచి రాంగ్ రూట్లో పరారయ్యారు. అబ్దుల్లాపూర్ మెట్టులో 100 కోట్ల విలువైన 1,00,000 గజాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ అయినట్లు సమాచారం. స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి సహా పలువురి పేర్లపై అక్రమ రిజిస్ట్రేషన్. నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్టు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్. బాటసింగారం రెవెన్యూ పరిధి 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం. శ్రీమిత్ర డెవలపర్స్ ప్రజా ప్రయోజనార్థం వదిలివేసిన 1,00,000 గజాల భూమిని మింగేసిన స్థానిక లీడర్లు. నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్తో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య ద్వారా రిజిస్ట్రేషన్. నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ అని తేల్చిన అబ్దుల్లాపూర్ మెట్టు రెవెన్యూ అధికారులు. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య పైన కేసు నమోదు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి గుర్తింపు. మాకు మా ఏరియాలో మా భూమిలో కబ్జా చేసి సాఫ్ చేస్తుంటే కబ్జా చేస్తుంటే మేము ఆపిన అట్టి భూమిని ఆపితే మా భూమి అని అంటే మా మీద అటాక్ చేస్తే వాళ్ళు మేము ఎంఆర్ఓ ఆఫీస్ కమిషనర్కి పోతే అక్కడ కూడా వచ్చి ఎవరైతే కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్ తీసిరో వాళ్ళు మాకు కనబడితే ఉద్రేకంగా కోపం ఆగలేక ఇవి చేసుకున్న వాళ్ళు వీళ్ళే అనే ఉద్దేశంతో వీళ్ళే చేసుకురు. వీళ్ళు ఓనే అన్ని మాటలన్నీ 2 మాటలన్నీ నీ తాను వెంచర్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఉంటుంది, రైతులు సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది. ఎంతమంది రైతులు తాను ఎన్ని ఎకరాలు ఉన్నావు ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఎంఆర్ఓ తాను చూపిస్తావా, పోలీస్ స్టేషన్లో చూపిస్తావా అంటే చూపించలేదు. ఆయన పారిపోతుంటే నేను ఆగాన్ని మేము కారుకు అడ్డం నిలబడితే కొట్టిరని క్రియేట్ చేసి ఒక 20 రోజుల తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ ఎస్ఐ ఆయన కరుణాకర్ ఎవరో ఉన్నారు, నాకు పేరు తెలియదు. ఏం సార్ మమ్మల్ని అడుగుతారు కానీ మరి ఫుటేజ్ చూడమను, మేము కొట్టినదైతే ఎవరు ఫుటేజ్ చూస్తే మేము మా నాయనలు ఏం చేశారు, ఉన్న భూమి కొద్దిగా అంతా అమ్మేశారు. అమ్మిన తర్వాత మిగిలిన భూమి ఉంటే మేము మొన్న ఉన్నదని మాకు చెప్తే మేము సర్వే చేసినాం. సర్వే చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏం చేశారో మన కొత్తగూడెం సర్పంచ్ జగదీష్ ఉన్నాడు కదా,
ఆయన జాఫర్గూడెం రాధాకిషన్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు లోపల ఇప్పుడు ఈ బ్యాంకులో పనిచేసే రాకేష్ జగదీష్ వాళ్ళ పేరు మీద 7,015 మంది కలిసి ఏం చేసి 7,000 చిల్లర 74 గజాల భూమి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద వాళ్ళ భార్యల పేరు మీద వాళ్ళ పేరు మీద చేయించుకోరు. మేము కలెక్టర్ పోయినాము, ఆర్డీఓ పోయినాము, ఎంఆర్ఓ పోయినాము. అందరు పోతే వాళ్ళు ఏమో ఆర్డీఓ అప్పుడు దత్తు ఎంఆర్ఓ ఉండే కదా, మీరు పోయి బయట పోయి మీరు తశ్వ చేసుకోరు అది అని మా భూమికి మేము ఎట్లా తశ్వ చేసుకుంటామని మేము అన్నాం. ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.